గవ్వల శాస్త్రాన్ని ఎవరైనా నేర్చుకోవచ్చా? సనాతనమైనటువంటి ధర్మంలో వేదాన్ని అధ్యయనం చేయటం, జ్యోతిష్యాన్ని అధ్యయనం చేయటం, మంత్రాన్ని తీసుకోవటం. దీనికి కొన్ని నియమ నిబంధనలతో కూడినటువంటి జీవన విధానం ఉంటుంది. జ్యోతిష్యం అనేటువంటిది ఒక శాస్త్రం అనే కంటే కూడా నిషీధిలో ఉన్నటువంటి చీకటిలో ఉన్నటువంటి ఒక మనిషికి ఒక సరైనటువంటి వెలుగు రేఖను చూపెట్టేటువంటిది. కేవలం మిగతా శాస్త్రాలు నేర్చుకున్నంత సులభంగా దీన్ని నేర్చుకోవటం కాస్త కష్టమే. అంటే జీవితంలో ఎంత ఒక కోర్సుని 6 మాసాల్లో, సంవత్సర కాలంలోనో, 2 ఏళ్లలో, 3 ఏళ్లలో, 5 ఏళ్లలో మనం పూర్తి చేస్తాం. కానీ జ్యోతిష్యానికి, ప్రశ్నాశాస్త్రానికి ఒక నియమితమైనటువంటి కాల పరిమితి ఉండదు. ప్రతి నిత్యం, ప్రతిరోజు కొత్త విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉంటాం. ఒకవేళ ఎవరైనా సరే ఈ శాస్త్రం పట్ల అభిలాషతో వాళ్ళు నేర్చుకోవాలనుకున్నట్టయితే దానికి ఒక అధిష్టాన దేవతా స్వరూపం, ఒక ప్రత్యధి దేవతా స్వరూపం, ఒక మూలమంత్రం, ఇవన్నీ సాధన చేస్తే తప్ప సమీప భవిష్యత్తుకు సంబంధించినటువంటి సత్యాలు మనకు గోచరించవు. అవి గోచరించినప్పుడు ప్రారంభ దశలో నేను చెప్తూ ఉన్నటువంటి అంశాలు, అనుకుంటున్నటువంటి అంశాలు, జనబాహుల్యంలో ఉన్నటువంటి అంశాలు ఇవన్నీ విచిత్రంగా కనిపించాయి. నేను అనుకునేవాడిని ప్రజలు అనుకుంటున్నవి అన్నీ కరెక్ట్, నాకు గోచరిస్తున్నవి భిన్నంగా ఉన్నాయి కాబట్టి నా విధానం తప్పేమో అనుకున్నాను. కొంతకాలం ప్రజల యొక్క ఆలోచనలు, దేశ కాలమాన పరిస్థితులు ఇవే వాస్తవం అనుకున్నా. కానీ శాస్త్రం యొక్క ఔన్నత్యం ఏంటంటే నేను ప్రజల అభిప్రాయాన్ని అనుకున్నటువంటిది తప్పవుతున్నాయి, శాస్త్రం చెబుతున్న ఎటువంటి విషయమైనా కరెక్ట్ అవుతుంది. అంటే అర్థం ఏంటంటే దేశ కాలమాన పరిస్థితులతో కానీ, వ్యక్తులతో కానీ, ప్రజలతో కానీ శాస్త్రానికి సంబంధం ఉండదు. మనకు ఏదైతే సత్యం గోచరిస్తుందో, ఏది జరగబోతుందో అది జరుగుతుంది. 6 మాసాలు 9 మాసాల క్రితం రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఒక జాతకాన్ని ఒక ప్రముఖ టెలివిజన్ ఛానల్లో నేను విశ్లేషణ చేస్తూ, గవ్వ ప్రశ్న ద్వారా ప్రిడిక్ట్ చేస్తూ సమీప భవిష్యత్తులో ఆయన ముఖ్యమంత్రి యోగం ఉందని చెప్పాను. చాలామంది అన్నారు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కనీసం లాస్ట్ టైం ఎమ్మెల్యేగా ఓడిపోయారు, ప్రస్తుతానికి ఎంపీగా ఏదో ఉన్నారు. ఇంచుమించు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళందరూ కూడా ప్రభుత్వం అయినటువంటి టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు. ఒక్క ఎమ్మెల్యే బలం లేనటువంటి రేవంత్ రెడ్డి గారు ఎలా ముఖ్యమంత్రి అవుతారు? మరి వాస్తవంగా బీఆర్ఎస్కు ఉన్నటువంటి బలం ఇప్పుడున్న దేశకాలమాన పరిస్థితులను బట్టి చూస్తే నాకు కూడా అది సంభవం కాదేమో అనిపించింది. కానీ శాస్త్రం ఆ మాట చెప్పింది కాబట్టి, ఆయన భవిష్యత్తు నాకు అట్లా గోచరించింది కాబట్టి నేను చెప్పినటువంటి విషయాన్ని చాలామంది వివాదం చేశారు. చాలామంది జ్యోతిష్యులు, ప్రముఖ ఆస్ట్రాలజర్లు అందరూ కూడా బీఆర్ఎస్ గెలుస్తుందని కూడా చెప్పారు. బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉండవచ్చును కాక, కానీ రేవంత్ రెడ్డి గారి యొక్క జాతకంలో విశేషవంతమైనటువంటి యోగం ఏదో కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి ఉండటం వల్ల అధికారంలోకి వచ్చింది తప్ప, ఆయన న్యూట్రల్గా ఉన్న ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఉన్నప్పటికీ కూడా ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉండేవాళ్ళు, దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. కాబట్టి ఇలాంటి ఖచ్చితత్వమైనటువంటి విషయాలు చెప్పడానికి, శాస్త్రాన్ని నేర్చుకోవడానికి చాలా సమయం పడుతుంది. మన ఆహారపు అలవాట్లు, మన మూలమంత్రం, జపం, అనుష్ఠానం, మన శరీరం, మనస్సు, ఏకాగ్రత ఇవన్నీ కూడా సహకరించాలి. ఇంత ఓపిక కలిగినటువంటి వ్యక్తులు, వాళ్ళ జీవితంలో కొంత సమయాన్ని త్యాగం చేయగలిగినటువంటి వాళ్ళు పూర్తిగా ఉపాసన ఫలితంగా చెప్పగలరు అంటే అలాంటి వ్యక్తులకి ఇటువంటి జ్యోతిష్య సంబంధమైన స్థితిగతుల్లో భవిష్యత్ తరాల్లో ఇటువంటి శాస్త్రం అనేది ఉండాలి. కాబట్టి నేర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాల వ్యవధితో సంబంధం లేకుండా నేర్చుకోగలిగినటువంటి ఓర్పు, జిజ్ఞాస, ఏకాగ్రత ఇవి ఉంటే ఎవరైనా కూడా నేర్చుకునేటువంటి అవకాశం ఉంది.